ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో వాతావరణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మహేశ్వరి, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. క్రమంగా వచ్చేటువంటి 24 గంటల్లో బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి సముద్ర వాతావరణం కూడా మనం గమనించవచ్చు. అలజడిగా మారింది. పూర్తిగా అలలు ఎగసి పడుతున్నటువంటి తీరును కూడా గమనించవచ్చు. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కనుక మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పటికే సముద్రంలో చేపల వేట చేస్తున్నారో వారంతా తిరిగి రావాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కనుక ఏలూరు, ఎన్టీఆర్, అలాగే పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మిగతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కృష్ణా, బాపట్ల, అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రానున్నటువంటి 2 రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపు వాయుగుండంగా బలపడిన తర్వాత ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24 గంటలు ప్రభావం కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురనున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా తీరం వెంబడి గాలుల తీవ్రత అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 2 రోజులుగా 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంతో పాటు విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. గడిచిన 3 రోజులుగా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. ఒకవేళ వాయుగుండంగా బలపడిన తర్వాత ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో తీరం దాటితే కనుక దాని ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కనుక ఉత్తరాంధ్ర తీరాల దగ్గర తీరం దాటితే కనుక పూర్తిగా ఇటు ఉత్తర కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక మత్స్యకారులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.